నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే రెండవ పెద్ద జిల్లాగా ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా గురించి మనం ఒకసారి చూసుకుందాం ఈరోజు. సో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఏంటి, టీడీపీ జనసేన అభ్యర్థుల బలాబలాలు ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. అట్లాగే ఇక్కడి నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే తెనాలి నియోజకవర్గంలో నుంచి నాదెండ్ల భాస్కర్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. అట్లాగే హేమీలు అందరూ కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం, అలాగే మరొక నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం చాలా హాట్గా ఉండే నియోజకవర్గాలు. ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి ఉమ్మడి గుంటూరు జిల్లాకి. అట్లాగే చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా ఆయన జాతీయ కార్యదర్శిగా ఉన్నారు టీడీపీ పార్టీకి. ఆయన కూడా ఇక్కడి నుంచే పోటీ చేసే పరిస్థితి ఉంది మంగళగిరి నియోజకవర్గం నుంచి. సో మనం ప్రధానంగా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఏ పార్టీ బలాబలాలు ఏంటో ముఖ్యంగా మనం చూసుకుందాం. అలాగే ఫస్ట్ ఈరోజు మన అనాలిసిస్లో మంగళగిరి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఒక బీసీ అభ్యర్థిని వైసీపీ నియమించాలని చెప్పేసి గంజి చిరంజీవులను ఆయన్ని ఇక్కడ సమన్వయకర్తగా నియమించారు. కాకపోతే ఇక్కడి నుంచే కాండ్రు కమల, ఇంతకుముందు ఆవిడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అట్లాగే మురుగుడు హనుమంతరావు కూడాను ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పుడు వైసీపీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉందని కూడా మనం అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఆయన ఆప్కప్ చైర్మన్గా ఉన్నారు మురుగుడు హనుమంతరావు. అలాగే ఒకవేళ నిజంగానే కాండ్రు కమలకు కనుక ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తే కనుక కొంత హనుమంతరావు వర్గం కూడాను ఆయనకి వాళ్ళకి ఫేవర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హనుమంతరావుకి అలాగే కాండ్రు కమల కొంత కుటుంబ నేపథ్యం వాళ్ళందరికీ కూడాను దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొంతమేర హనుమంతరావుని కామ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాండ్రు కమల అక్కడ సీనియర్ నాయకురాలుగా ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడ కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. ఇప్పటికే వైసీపీకి సంబంధించి గంజి చిరంజీవిని సమన్వయకర్తగా వైసీపీ నియమించింది. మరొకరు అక్కడ నుంచి గతంలో ఎవరైతే ఓడిపోయారో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ కూడా అక్కడ నుంచి గతంలో ఓడిపోయిన తర్వాత కూడాను ఆయన మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తాను, ఈ 2024లో కూడాను అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కొంతమేర అక్కడ ఈసారి వైసీపీకి కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు, వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అది టీడీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దట్టు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని విభేదించి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఆయన మళ్ళీ పోటీ చేస్తారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉంటారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమేర ఇంత రామకృష్ణారెడ్డికి అలాగే అక్కడున్న కొంత సీనియర్ నేత వేమారెడ్డికి సంబంధించి కొన్ని విభేదాలు రావడం వల్లనే ఆయన బయటికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వేమారెడ్డి వర్గానికి కొంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి అందుకే ఆ వర్గం వ్యతిరేకించింది. సో దానివల్లనే వైసీపీ నుంచి బయటికి వెళ్ళి ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కూడా మనకి ఇక్కడ అందుతున్న సమాచారం. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం మనం. తెనాలి నియోజకవర్గం ఆంధ్ర ప్యారిస్. అక్కడున్న వాతావరణం అంతా కూడాను అక్కడున్న పంట పొలాలు కానీ కాలువలు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని చూస్తుంటే కొంతవేళ ప్యారిస్ కనిపిస్తున్నట్లు ఉంటుంది. అందుకని ఆంధ్ర ప్యారిస్ అని అంటారు. సో ఆంధ్ర ప్యారిస్కి సంబంధించి ఇంతకుముందు అన్నాబత్తుల శివకుమార్ ఆయన ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్నే బరిలోకి దిగుతున్నారు వైసీపీ తరఫున. అలాగే ఇక్కడ నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన గతంలో కూడా పనిచేసిన పరిస్థితి కనిపించింది. ఆయన గతంలో కూడా అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం. సో ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అక్కడి నుంచే నాదెండ్ల మనోహర్కి టికెట్ కేటాయించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచి పట్టుబడుతున్నారు. కాకపోతే అక్కడ గతంలో పనిచేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్గా గత ఎమ్మెల్యేగా ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్న ఆలపాటి రాజా అంటారు ఆయన్ని. ఆయన కూడా ఆ నియోజకవర్గంలో కొంతమేర కేడర్ అందరికీ కొంత దగ్గరగా ఉండి అనునిత్యం ప్రజల్లో ఉంటూ కూడాను ఆయన ఆలపాటి రాజా అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఒకవేళ ఇక్కడి నుంచి ఆలపాటి రాజా కనుక టికెట్ అందకపోతే కనుక ఇక్కడ నుంచి పెదకూరపాడు కొంతమేర ఆయనకి దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి పెదకూరపాడు కూడా పంపిస్తారు. ఆయన ఆలపాటి రాజేంద్రని అక్కడ సెట్ చేస్తారనే కొంత ప్రాథమిక సమాచారం కూడా ఉంది. అలాగే నాదెండ్ల మనోహర్కి దాదాపు ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి. అలాగే అంటే నాదెండ్ల భాస్కర్ రావు గారి కొడుకు కాబట్టి గతంలో ఆయన అక్కడి నుంచే గెలిచిన పరిస్థితి ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి సో తెనాలి నియోజకవర్గం జనసేన కేటాయించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ప్రతిపాడు నియోజకవర్గం చూసుకున్నట్లయితే ప్రతిపాడు నియోజకవర్గంలో బాలసాని కిరణ్కి ప్రస్తుతానికి వైసీపీ సమన్వయకర్తగా ఆయన్ని అక్కడ ప్రకటించిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కొంతమేర వైసీపీ మరొకసారి చూస్తున్న పరిస్థితి ఏంటంటే బాలసాని
కిరణ్ కొంతమేర ప్రభావం చూపించలేని వ్యక్తి. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే టీడీపీ కూడా కొంత గట్టిగా ఉంది కాబట్టి అందుకని ఆయన అక్కడ ప్రభావం చూపలేరు కాబట్టి మార్చే యోచనలో వైసీపీ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ నుంచి నందిగామ సురేష్ని కూడా ప్రతిపాటి నుంచి కూడా నందిగామ సురేష్ అంటే బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నందిగామ సురేష్ని కూడా అక్కడి నుంచి పోటీ చేయించాలని కొంతమేర భావిస్తున్న పరిస్థితి. అలాగే రావేల కిషోర్ బాబు వైఫ్ని కూడా ఇక్కడ నుంచి పోటీ చేయిస్తే మంచిగా ఉంటుంది, ఫలితం బాగుంటుంది. అంటే కొంతమేర ఆయన ఆర్థికంగా కొంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్. అంటే గతంలో ఆయన టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళారు, బీజేపీ నుంచి మళ్ళీ జనసేనకు రావడం, జనసేన నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం, వైసీపీకి రావడం చూసాం మనం. అంటే కొంతమేర ఆయన సామాజిక వర్గ పరంగా కూడాను అక్కడ బాగుంటుంది, పరిస్థితులు బాగుంటాయి, అనుకూలంగా ఉంటాయని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. అట్లాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రామాంజనేయులు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు కూడా కొంతమేర జనసేన తోడవడంతో కొంత స్ట్రాంగ్ అయిన పరిస్థితి, కొంత అడ్వాంటేజ్ ఉంటుంది రానున్న ఎన్నికల్లో. అందుకని ఇక్కడ ఎవరైతే బాలసాని కిరణ్ ఉన్నారో ఆయన ప్రభావం చూపలేరు కాబట్టి ఆయన మార్చే పరిస్థితి వైసీపీకి సంబంధించిన కొంతమేర కేడర్ అంతా కూడాను బాలసాని కిరణ్ మారిస్తే బెటర్, ప్రభావం చూపలేని వ్యక్తిగా అతను చూస్తున్నారు. పరిస్థితి అధిష్టానం కూడా అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి మనం బాపట్ల నియోజకవర్గానికి వెళ్దాం. బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కొంతమేర బలంగా ఉన్న వ్యక్తే కనుక బాపట్లలో పెద్ద ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తుంది వైసీపీకి సంబంధించి. సో ఇక టీడీపీ అభ్యర్థి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి నరేంద్ర వర్మ ఉన్నారు టీడీపీ నుంచి. సో కొంతమేర ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో ఇంతకుముందు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి నందిగాం సురేష్ అక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి, ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన సెగ్మెంట్లోకి వచ్చేది బాపట్ల నియోజకవర్గం కూడా కాబట్టి కొంతమేర వైసీపీకి ఇక్కడ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కోన రఘుపతి ఈసారి కొంత గెలుపు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి బాపట్ల నుంచి జనసేన అలాగే టీడీపీ కొంత బలంగా కూడా కనిపిస్తున్న పక్షంలోనే ఏది ఏమైనా సరే ఈసారి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి చేరాయి కాబట్టి సంక్షేమ పథకాలు కొంత ఎఫెక్ట్ చూపిస్తాయి. డెఫినెట్లీ బాపట్ల నియోజకవర్గంలో అభివృద్ధి కూడా కొంత జరిగింది కాబట్టి బాపట్ల నియోజకవర్గం మళ్ళీ వైసీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని మనకందిన సమాచారం అయితే. సో ఇక వేమూరు నియోజకవర్గానికి వెళ్దాం. వేమూరు నియోజకవర్గానికి సంబంధించి వరికుటి అశోక్ బాబు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు. కాకపోతే ఇక్కడ కొంతమేర ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేరుగు నాగార్జున వర్గానికి వరికుటి వర్గానికి సంబంధించి కొంత విభేదాలు జరుగుతున్నాయి. వరికుటి కొంత కేడర్ని దూరం పెడుతున్నారు, మేరుగు నాగార్జునకు సంబంధించిన కేడర్ అంతా కూడాను కొంత దూరంగా ఉంటుంది. వాళ్ళందరినీ కూడాను సమన్వయం చేసుకొని ముందుకెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. వరికుటికి కొంత వ్యతిరేక పవనాలు ఇక్కడ ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ నుంచి క్లియర్ కట్గా టీడీపీ అభ్యర్థిగా నక్క ఆనంద్ బాబు అంటే గతంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది కాబట్టి ఆయనకి కొంతమేర ఇక్కడ ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే నక్కా ఆనందబాబు తరఫున ఎలాంటి పోటీ లేదు, వర్గపోరు అనేది లేదు. కానీ ఖచ్చితంగా టీడీపీ ఇక్కడ కొంతమేర ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అట్లాగే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఉంది కాబట్టి వీళ్ళ పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీ కేటాయిస్తే జనసేన ఓట్లు కూడాను కొంతమేర టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేరుగు నాగార్జున సంతనూతలపాటికి సంబంధించి ఆయన్ని అక్కడ సమన్వయకర్తగా మార్చడం కూడా జరిగింది. సో ఇక్కడ నుంచి మనం మరొక నియోజకవర్గానికి వెళ్దాం. మరొక నియోజకవర్గం రేపల్లె నియోజకవర్గానికి వెళ్దాం. ఈ ఊరి గణేష్ని ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నియమించారన్నమాట. ఈయన వృత్తిపరంగా డాక్టర్గా ఉన్నాడు. ఈ ఊరి సీతారామ ఈమె గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి కొంతమేర వీళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ చాలా టీడీపీ అభ్యర్థి చాలా బలంగా ఉన్న అభ్యర్థి అనగాని సత్యప్రకాష్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన సత్యప్రసాద్కి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలాగే రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కూడా ఈ ఊరి గణేష్ కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే సత్యప్రసాద్ గతంలో ఆయన గెలిచాడు కాబట్టి ఆయన మీద కొంత వ్యతిరేక పవనాలు లేవు, కానీ కొంతమేర కేడర్ని దూరంగా పెట్టారు, కొంతమేర కేడర్ను పట్టించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి సత్యప్రసాద్కి కొంత అనుకూల పరిస్థితి కనిపిస్తుంది అక్కడ అని చెప్తున్నారు. కానీ ఏదేమైనా సరే రెండు పార్టీలు కూడాను చాలా బలంగా కనిపిస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే రేపల్లి నియోజకవర్గం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది రానున్న ఎన్నికల్లో చాలా టఫ్గా ఉండే నియోజకవర్గాల్లో రేపల్లి కూడా ఒకటి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం. నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే చదలవాడ అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన చదలవాడ అరవింద్ బాబు బీసీగా ఉన్నారు. గతంలో ఆయన పోటీ చేశారు ఇక్కడ నుంచే. సో ప్రస్తుతానికి ఆయనకి ఇంకా టికెట్ ప్రకటించలేదు కాబట్టి ఇక్కడ నలభై రాము కూడా టికెట్ ఆశిస్తున్నారు అనమాట. ఈయన ఓసీకి సంబంధించిన వ్యక్తి.
అలాగే కాకపోతే ఇక్కడ బీసీ ఓటర్లు అందరూ కూడాను ఎంబీసీ ఓటర్లు అందరూ కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి చదలవాడ అరవింద్ బాబుకి మళ్ళీ టికెట్ కేటాయిస్తారని చెప్పడం కూడా జరుగుతుంది. సో చదలవాడ అరవింద్ బాబుకి టికెట్ కేటాయిస్తే కనుక కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ నల్లపాటి రాము కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి నల్లపాటి రాము కొంతమేర కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా సరే కొంత ఇక్కడ హవా చూపే అవకాశం కనిపించట్లేదు, కొంత ప్రభావం చూపలేరని కూడా ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. సో ఇకపోతే సత్తెనపల్లి నియోజకవర్గం మనం ఒకసారి చూసుకున్నట్లయితే సత్తెనపల్లి నియోజకవర్గం ఎప్పుడూ కూడా హోరాహోరీగా ఉంటుంది. హేమా హేమీలు ఇక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తారు. సో మనం చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, లిటిల్గా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు కాబట్టి కొంతమేర ఇప్పుడు మనం గతంలో చూసుకున్నట్లయితే జనసేనకు అలాగే అంబటి రాంబాబుకి సంబంధించిన మధ్య జరిగిన ఆ వర్షన్ అంతా చూసాం. ఆ ఎపిసోడ్ అంతా కూడాను చాలా హాట్ టాపిక్గా నడిచింది. ఆయన పట్ల కొంతమేర జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ కొన్ని వ్యాఖ్యలు చేయడం, సంబరాలు రాంబాబు అనడం, సో ఇలాంటివన్నీ కూడా ఈ ఫైట్ అంతా కూడా చూసాం. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు అంటే తెలియని వాళ్ళు లేరు. సో ఖచ్చితంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొంతమేర ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అంబటి రాయుడు కూడాను సత్తెనపల్లి నియోజకవర్గం కొంత ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనసేన అభ్యర్థిగా ఆయన కొంత బలంగా కనిపిస్తున్నారు అంబటి రాంబాబు అయితే. సో ఖచ్చితంగా జనసేనకు సంబంధించి కేటాయిస్తారా, లేదంటే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అక్కడ నుంచి తర్వాత ఆయన బీజేపీ నుంచి టీడీపీకి రావడం జరిగింది. టీడీపీలో కొంతమేర ఆయన బలంగా కనిపిస్తున్నారు. అక్కడ ముస్లిం మైనార్టీలు కానీ మిగతా సామాజిక వర్గాలను కూడా కొంత కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను అక్కడ కొంత టీడీపీకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న కోడెల శివరాం ఉన్నారు. కోడెల శివరాం అక్కడ నుంచి కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఏవైతే ఉన్నాయో కన్నా లక్ష్మీనారాయణ చేరకుండా ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కోడెల శివప్రసాద్ విగ్రహం పెట్టడం, అలాగే అక్కడ రాత్రులు కూడాను అక్కడ ప్రజలతో గడపడం, అక్కడ అంతా కూడాను శివరాం కొంతమేర టీడీపీకి నెగిటివ్గా పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి అధిష్టానానికి ఇప్పటికే చేరుకున్నా సరే శివరాంతో కొంతమేర చంద్రబాబు నాయుడు కానీ అధిష్టానం కానీ అన్ని చర్చలు జరుపుతున్నా సరే అవి కొంత విఫలమయ్యాయని తెలుస్తుంది మనకి. శివరాంకి సంబంధించి ఇక్కడ టీడీపీ రెండు వర్గాలుగా కనిపిస్తుంది. శివరాంకి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి కొంతమేర ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి యాక్షన్ ప్లాన్ అంతా జరుగుతుందని కూడా మనకు అందుతున్న సమాచారం. సో ఖచ్చితంగా సత్తెనపల్లి నియోజకవర్గం ఎప్పుడు కూడాను హోరాహోరీగా ఉంటుంది. కొంత హాట్ టాపిక్గా ఉండే నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ప్రధానంగా ఉంటుంది అనుకోవచ్చు మనం. సో ఇకపోతే పెద్దకూరపాడు నియోజకవర్గం మనం ఒకసారి చూసుకుందాం. నంబూరు శేఖర్రావు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అట్లాగే కొమ్మాలపాటి శ్రీధర్ బాబు, అలాగే భాష్యం ప్రవీణ్. ఈ కొమ్మాలపాటి శ్రీధర్ బాబు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే పెద్దకూరపాడికి సంబంధించి కొంతమేర నంబూరి శంకర్రావుకి వ్యతిరేకత అనేది కొంత లేకపోయినప్పటికీ కూడాను కొంతమేర ఇసుకకి సంబంధించిన ఏదైనా స్కామ్ ఉందని చెప్పేసి కొన్ని ఎలిగేషన్లు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థులుగా ఇద్దరు సరే, ఇద్దరు బరిలో ఉండాలనుకుంటున్నా సరే ప్రస్తుతానికి టీడీపీ అధిష్టానం అయితే టికెట్ ప్రకటించలేదు. భాష్యం ప్రవీణ్ అలాగే ఉన్నారు. కొమ్మాలపాటి శ్రీధర్ బాబు కూడా ఇక్కడ నుంచి పోటీ ఎలా చేయాలని చూస్తున్నారు. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ముస్లిం, క్రిస్టియన్, బీసీ అంటే ఎంబీసీ సామాజిక వర్గాలన్నీ కూడాను కొంతమేర శంకర్రావుకి కొంతమేర పాజిటివ్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ నుంచి మరొక నియోజకవర్గం నుంచి మార్పుల చేర్పుల్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఆలపాటి రాజాని కూడా ఇక్కడికి పెద్దకూరపాటి తీసుకురావాలని చూస్తుంది టీడీపీ అధిష్టానం. బికాజ్ కొంతమేర కొమ్మాలపాటి శ్రీధర్ కొంత ప్రభావం చూపలేరు, ఆర్థికంగా కొంత తక్కువగా ఉన్న వ్యక్తి, ఆర్థికంగా బలం లేదు కాబట్టి భాష్యం ప్రవీణ్కి టికెట్ ఇచ్చినా కొంతమేర ఆర్థికంగా బలం చూపగలడు, అలాగే అక్కడ ఉన్న ప్రభావం చూపే అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ అధిష్టానం కూడా భావిస్తున్న పరిస్థితులు. మరొక నియోజకవర్గం నుంచి మార్పుల చేర్పుల్లో భాగంగా ఆలపాటి రాజేంద్ర తెనాలిలో ఉన్న వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడం. ఎందుకంటే తెనాలికి పెద్దకూరపాటికి కొన్ని సత్సంబంధాలు ఉంటాయి. ఆలపాటి రాజేంద్ర ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి ఉన్నది కాబట్టి. అట్లాగే ఈ నియోజకవర్గంలో ఇంకా టీడీపీ క్యాండిడేట్ అయితే ప్రకటించలేదు. సో ఖచ్చితంగా ముగ్గురు అయితే ఇక్కడ కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు, అలాగే భాష్యం ప్రవీణ్ ఉన్నారు, ఆలపాటి రాజా కూడా, ముగ్గురు కూడాను రేస్లో ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి టికెట్ కేటాయిస్తారనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది ఇక్కడ. సో మనం ఒకసారి మరొక నియోజకవర్గం చిలకలూరుపేట నియోజకవర్గానికి వెళ్దాం. చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా విడుదల రజనీ ఉన్నారు ఇక్కడ. సో విడుదల రజనీకి సంబంధించి గుంటూరు వెస్ట్కి ఆవిడ్ని మార్పుల చేర్పుల్లో భాగంగా గుంటూరు వెస్ట్కి పంపించడం కూడా జరిగింది. ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారు, సీనియర్ నేత. విడుదల రజనీకి గురు సమానులు అనమాట. విడుదల రజనీకి గురువు ఆయన. సో ఇక్కడ ఉండటం ఆవిడ టికెట్ ఆశించడంలో గతంలో టికెట్ ఆశించగా టీడీపీలో టికెట్ ఇవ్వకపోవడంతో ఆవిడ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానచలనంలో భాగంగా గుంటూరు వెస్ట్కి పంపిన పరిస్థితులు కనిపిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా మల్లెల రాజేష్ నాయుడిని వైసీపీ సమన్వయకర్తగా ప్రకటించింది. ఇతనికి సంబంధించి ఈయన విడుదల రజనీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో విడుదల రజనీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మల్లెల రాజేష్ నాయుడు కొంత ప్రభావం చూపలేడు. వికాస్ ముఖ్యంగా ఏంటంటే లావు శ్రీకృష్ణదేవరాయలకి విడుదల రజనీకి ఉన్న వర్గ పోరాటం, అలాగే
లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళడం ఇవన్నీ కూడాను అక్కడ వర్గ విభేదాల కారణంగా కొంతమేర మల్లెల రాజేష్ నాయుడు అయితే ప్రభావం చూపలేని పరిస్థితి కనిపిస్తుందని కూడా కొంత మనకందిన ప్రాథమిక సమాచారం. అట్లాగే ఇక్కడ ప్రతిపాటి పుల్లారావు ఇక్కడ ప్రభావం చూపలేరు, ఆయనకి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి కొంతమేర స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అధిష్టానానికి కొంతమేర తెలియజేసిన పరిస్థితి కనిపించింది. కాకపోతే ఇక్కడ ప్రతిపాటి పుల్లారావు కొంత ఎకనామికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ కాబట్టి ఆయనకి టికెట్ కేటాయిస్తే ఏదో రకంగా నేను నెట్టుకొస్తానని చెప్పేసి దట్టు మల్లెల రాజేష్ నాయుడు కూడాను అంత ప్రభావం చూపే వ్యక్తి కాదు కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంది నాకు అని చెప్పేసి ఆయన టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నియోజకవర్గంలో కూడాను ఇంకా ప్రస్తుతానికైతే టికెట్ అయితే కేటాయించలేదు. సో చూద్దాం, మరొక నియోజకవర్గానికి వెళ్దాం. మరొక నియోజకవర్గం వచ్చేసి గురజాల నియోజకవర్గం. సో మనం గురజాల నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే కాసు మహేష్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే ఎరపతినేని శ్రీనివాస్ ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఎరపతినేని చాలా సీనియర్ మోస్ట్, 5 సార్లు ఆయన గెలుచున్నారు. 5 సార్లు 6 ఎన్నికల్లో కూడాను ఆయన పార్టిసిపేట్ చేయడం. ఇప్పుడు ఆయన టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ నుంచి ఆయన ఫైనల్గా ఎరపతినేనికి టికెట్ అక్కడైతే కన్ఫర్మ్ అయినట్లే మనం చెప్పుకోవచ్చు. జంగా కృష్ణమూర్తి వర్సెస్ కాసు మహేష్ రెడ్డి వర్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన ఇక్కడ పనిచేసిన పరిస్థితి ఉంది. జంగా కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఇక్కడ వైసీపీ అభ్యర్థికి కొంత అనుకూలంగా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి మీద ఎలాంటి ఎలిగేషన్ లేకపోయినా సరే ఇంటర్నల్గా కొన్ని గొడవలు వారిద్దరి మధ్య ఇక్కడ వైసీపీకి సంబంధించి ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. ఆయన ఈసారి జంగా కృష్ణమూర్తి ఇక్కడ వైసీపీకి కొంతమేర పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీకి ఇక్కడ ఆయన అనుకూలంగా మారారు. ఎరపతినేనికి కొంత ఇక్కడ మార్గం సుగమమైంది. ఖచ్చితంగా ఆయనకి అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. సో ఇక మరొక నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం. కొంతమేర రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు ఎట్లయితే ఉంటాయో ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తంలో కూడాను మాచర్ల అనేది ఎప్పుడు కూడాను చాలా పోటాపోటీగా ఉంటుంది. చాలా టఫ్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నువ్వా నేనా అన్నట్లు ఫైట్ కనిపించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. జోలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పల్నాడు ప్రాంతంలో తీవ్ర పోటీ ఉండే నియోజకవర్గం ఏదైనా ఉందంటే మనం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ లిక్కర్ కానీ ఇసుక కానీ దీనికి సంబంధించిన క్వారీలకు సంబంధించిన ఆరోపణలు కానీ కొంతమేర ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కనిపిస్తుంది. కొన్ని ఆరోపణలు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా జోలకంటికి ఇది కొంత ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడాను జోలకంటి బ్రహ్మారెడ్డి యొక్క కుటుంబం కూడాను రాజకీయ కుటుంబం ఇక్కడ. సో ఈ కుటుంబం నుంచి ఈయన పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు కూడా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ గొడవలు జరగకపోయినా ఈ మాచర్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా కొంత ఫైట్ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు చూసినా కొంత విభేదాలు ఓటింగ్ అప్పుడు విభేదాలు బయటకు వస్తూ ఉంటాయి, గొడవలు బయటకు వస్తుంటాయి. ఇవన్నీ కూడాను మరొక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా కూడా మాచర్ల నియోజకవర్గాన్ని పిలుస్తూ ఉంటారు ఎప్పుడు కూడాను. అంటే ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ తర్వాత కొంత ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కొంచెం గట్టిగా వినిపిస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే పోటాపోటీగా తీవ్రంగా ఉంటుంది పోటాపోటీ. నువ్వా నేనా అన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మాచర్ల నియోజకవర్గం కూడా చెప్పుకోవచ్చు. సో ఇక మరొక నియోజకవర్గం చూసుకుందాం, వినుకొండ నియోజకవర్గంలో బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో అలాగే జీవి ఆంజనేయులకు సంబంధించి ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ కొంత సౌమ్యంగా ఉన్న వ్యక్తి. కానీ ఇక్కడ అభివృద్ధి జరగకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆంజనేయులకి టికెట్ ఖరారు అవుతుంది డెఫినెట్లీ అనుకుంటున్న తరుణంలోనే కొంతమేర ఆయన ఈ 4.5 ఏళ్లలో టీడీపీ కేడర్ని పట్టించుకోలేదని చెప్పేసి కేడర్ అంతా కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు ఈయన మీద. సో ఖచ్చితంగా ఇక్కడ కొంత జీవి ఆంజనేయులకి టికెట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కానీ కన్ఫర్మ్ చేసినా కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ ఇక్కడ నడుస్తుంది. సో దీనికి సంబంధించి బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించి ఎలాంటి ఎలిగేషన్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి టికెట్ కేటాయించారు అక్కడ వైసీపీ అధిష్టానం అయితే. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య మరికొంత ఒక చిన్న పోటీ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆంజనేయులకి సంబంధించి ఎలాంటి అపోజిషన్ క్యాండిడేట్ ఎవరు లేరు కాబట్టి టికెట్ ఇంకొకరు ఆశించేవాళ్ళు లేరు కాబట్టి టీడీపీ అయితే ఖచ్చితంగా ఆయనకి టికెట్ కేటాయించడం కూడా జరుగుతుంది. కాకపోతే జీవి ఆంజనేయులకు సంబంధించి సౌమ్యంగా ఉన్నా సరే కొంత కేడర్ను పక్కన పెట్టారు అనే టాక్ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. సో ఇక్కడ మనకు గుంటూరు జిల్లాలోనే కొంత ప్రప్రథమంగా చెప్పుకునే నియోజకవర్గం ఏదైనా ఉందంటే తాడికొండ నియోజకవర్గం. తాడికొండకు సంబంధించి ఇంతకుముందు ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాకపోతే ఆవిడ మీద కొన్ని ఎలిగేషన్లు రావడం వల్ల ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు. టీడీపీ తరఫున ఆమె కొంత ఫేవర్గా ఉన్నారు, టీడీపీకి ఓటేశారని చెప్పేసి వైసీపీ ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇదే నియోజకవర్గం నుంచి ప్రస్తుతానికి మేకతోటి సుచరిత
వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే తెనాలి శ్రవణ్ కుమార్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. మేకతోటి సుచిత్రకి కొంత అడ్వాంటేజ్ ఏంటంటే కొంత బంధువర్గానికి సంబంధించి తాడికొండ నియోజకవర్గంలో బంధువర్గం కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆమె భర్తకి సంబంధించిన బంధువులు కూడాను అక్కడ పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి కొంత మేకతోటి సుచరితకి ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో తెనాలి శ్రవణ్ కుమార్ కూడా ఈయన కూడా కొంత సీనియర్ నేత కాబట్టి టీడీపీకి సంబంధించిన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. సో ఇక్కడైతే ఈసారి కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. సో ఇక్కడైతే డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఉండవల్లి ఎవరైతే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారో ఆవిడ వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన పరిస్థితి. టీడీపీ చేరలేదు కానీ టీడీపీ నాయకులతో కొంతమేర దగ్గరగా ఉన్న సంబంధాలు కనిపిస్తున్నాయి. ఒకటి తిరువూరు కానీ లేదంటే గుంటూరుకు సంబంధించిన పార్లమెంట్లో ఏదో ఒక పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆవిడ పోటీ చేయాలని కూడా చూస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి కనుక కొంతమేర టీడీపీ వాళ్ళకి టచ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో మరొక నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు వెస్ట్ విడుదల రజని ఆవిడ చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడ్ని స్థానచలనంలో భాగంగా విడుదల రజనీకి గుంటూరు వెస్ట్ కేటాయించారు. ఇక్కడ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కూడా జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అట్లాగే కోవెలమూడి రవీంద్ర కూడా టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కనుక ఒకవేళ ఇక్కడ యాదవ్ సామాజిక వర్గ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. బీసీ వర్గానికి సంబంధించిన ఓటింగ్ కూడా బాగుంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి జనసేన పొత్తులో భాగంగా జనసేనకి టికెట్ కేటాయిస్తే కనుక కోవెలమూడికి ఇక్కడ టికెట్ ఉండని పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్ యాదవ్ అయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంతమేర ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి జనసేనలో జాయిన్ అయినప్పటికీ కూడాను టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆయన టచ్లో ఉన్నారు కాబట్టి ఈసారి ఆయనకి టికెట్ కేటాయిస్తే కనుక విజయం నాదే అన్నట్లు చూస్తున్నారు. అలాగే ప్రస్తుతానికి విడుదల రజనీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే విడుదల రజనీ బీసీ కావడం, అలాగే విడుదల రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అలాగే అక్కడున్న ఆ నియోజకవర్గంలో ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడాను విడుదల రజనీ వైపు కొంత మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే కొంతమేర ఇప్పుడు ఎవరైతే కోవెలమూడి రవీంద్ర ఉన్నారో కోవెలమూడి రవీంద్ర కొంతమేర పార్టీకి లాయల్గా ఉంటాడు. గతం నుంచి ఆయన టీడీపీలో కొంతమేర సౌమ్యుడిగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మద్దాల గిరికి సంబంధించి కొంత వ్యతిరేకత కనిపిస్తుంది విడుదల రజనీకి సంబంధించి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఇక్కడి నుంచే మద్దాల గిరి ఉన్నారు. ఆయన గతంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన్ని ఇక్కడ నుంచి మార్చి విడుదల రజనీకి ఇవ్వడం వల్ల ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడాను విడుదల రజనీకి కొంతమేర వ్యతిరేకత చూపించే పరిస్థితి అయితే కనిపిస్తుందని ఇక్కడ తెలుస్తుంది. సో మరొక నియోజకవర్గానికి వెళ్దాం. గుంటూరు ఈస్ట్కి సంబంధించి ఎస్కే నూరి ఫాతిమా వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే నసీం అహ్మద్ టీడీపీకి టికెట్ కేటాయిస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే టికెట్ అయితే ఎవరికి కూడాను ఖరారు చేయకపోవడం. అలాగే డేగల ప్రభాకర్ కూడా టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండాలని ఆయన కూడా చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇద్దరి నుంచి కూడాను కొంతమేర పోటాపోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఈసారి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎవరికి గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లు వస్తాయి, ఎవరు అభ్యర్థులు గెలిపే అవకాశాలు అయితే ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో కూడా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా టీడీపీ జనసేన కొంతమేర అడ్వాంటేజ్ ఈసారి కనిపిస్తూ ఉంది అనుకున్నా కానీ గుంటూరు జిల్లాలో కొంతమేర వైసీపీ ఎక్కువ ప్రభావం గతంలో వైసీపీ ఎక్కువ ప్రభావం చూపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా సరే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి కాబట్టి ఈసారి టీడీపీ జనసేన కన్నా వైసీపీకి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందని కూడా వైసీపీ నాయకులు భావిస్తున్న పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి కాబట్టి నీకు మంచి జరిగితే సంక్షేమ పథకాలను ఇంటికి వస్తేనే నాకు ఓటు అడుగుతానని చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. సో గుంటూరు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్న టీడీపీ జనసేన కూడాను అంతే స్ట్రాంగ్గా పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది. ఈసారి ఎవరైతే ఎలక్షన్ ఇంజనీరింగ్కి సంబంధించి సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఈ రెండు భాగాలను కూడాను చాలా సమన్వయంగా పాటించగలుగుతారో, ఎవరు బాగా చేయగలిగితే వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఈరోజు అనాలిసిస్. మరొక అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.